అందరికీ నమస్తే అండి. అందరు బాగున్నారా? ఈరోజు మరొక వెరీ ఇంపార్టెంట్ యూనిక్ వీడియో అంటున్నా. యూనిక్ ఎందుకంటే ఇలాంటి వీడియో తక్కువనే ఉన్నాయి నాకు లెక్క ప్రకారం. అయితే ఒక యూనిక్ వీడియో మేము ముందుకు వచ్చాను, ప్లాంట్ సంబంధించిన వీడియో ఫుల్గా చేయండి, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెషన్స్ పోస్ట్ చేయండి. ఓకే, మరి ఈ టేబుల్ గుర్తుపెట్టారా అండి? నేను దాదాపు ఈ టేబుల్ మీద ఒక 300 వీడియోస్ చేసి ఉండొచ్చండి. నేను ఇన్ఫర్మేటివ్ అనుకోండి, ప్రాపగేషన్ అనుకోండి, ఏదైనా సరే దాదాపు నా యూట్యూబ్ లైఫ్లో సగం కంటే ఎక్కువ లైఫ్ ఈ టేబుల్తో మునిపడి ఉందండి. నాకు మొన్న ఒక అన్నారు కూడా, మనకు ఇంటికి వచ్చిన వాళ్ళు, ఆ టేబుల్ ఎక్కడ ఉందండి మీది అని అది చూపించాను. కాకపోతే దీని మీద అన్ని ఐటమ్స్ పెట్టాము, అట్లా వర్కర్స్ వచ్చి పెట్టి అట్లే ఉండిపోయింది చాలా రోజుల నుంచి. మొన్న తీసి మళ్ళీ ఖాళీ అదే అన్నారు వాళ్ళు ఆ రోజు. అరే ఏంది ఈ టేబుల్కి ఇది అంటే ఎట్లా యూజ్ చేయండి, మళ్ళీ చాలా మైకు చచ్చొచ్చిన టేబుల్ అన్నారు, అందుకు తీశాను. మరి ఏం లేదనుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి. ఏంటండి వీడియో, ఏంటండి ఇది చూడండి. యాక్చువల్గా మనకు ఈరోజు మహాశివరాత్రి కదా, శివపూజ చేద్దాం, ప్రదోష వేళ అంటే సాయంత్రం ఇప్పుడు చేయాలి అంటే అన్ని ఐటమ్స్తో పాటు పంతుగారు ఏం చెప్పారంటే చెరొకరసం తెమ్మన్నారు. లక్కీగా దొరికిందండి. దాంతోపాటు చూస్తే ఈ వేస్ట్ బై ప్రోడక్ట్ బాగా కనబడింది మనలో. షుగర్ కేన్ వేస్ట్ బై ప్రోడక్ట్ బగస్సే అంటారు, ఏమంటారు బగస్సే అంటారు. వెంటనే మరి దీన్ని వేస్ట్ ప్రోడక్ట్ అంటారు కదా, ప్లాంట్స్కి ఉపయోగపడుతుంది కదా, మరి అందరు చెప్పాలి కదా మన విషయం. యాజ్ యూట్యూబర్ నా బాధ్యత కదా అని కొంచెం తీసుకోవచ్చు, అడిగేవాడిని. ఎక్కువ ఇస్తాను కానీ కవర్ లేదు కదా, చిన్న కవర్ ఉండింది, అందులో పెట్టుకోవచ్చా, మరి అందరు తెలియజేయాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఓకే చూడండి, ఇది చెరకు రసం తీసిన తర్వాత చెరకు పిప్పి అంటారండి, షుగర్ కేన్ పల్ప్ అంటారు. పల్ప్ చూడండి, పల్ప్ బగస్సే అంటారు దీన్ని. యాక్చువల్గా ఇది ఏమంటారు, దీన్ని వేస్ట్ ప్రోడక్ట్ అంటారు. వేస్ట్ ప్రోడక్ట్ ఆఫ్టర్ షుగర్ కేన్ జ్యూసెస్ రిమూవ్డ్. తర్వాత క్యాన్ యూజ్ వేరియస్, చాలా వేరే ఇండస్ట్రియల్ పర్పస్ చాలా వాడతారండి. ప్లాంట్స్కి చూద్దాం, అట్లానే వేరే ఐటమ్స్ ఏంటి చూద్దాం ఒకసారి. ప్లాంట్స్కి మెయిన్ అనుకోండి. మరి యాక్చువల్గా దీన్ని మనకు ఈ బీర్ కంపెనీస్ దాంట్లో తాగడే ఐటమ్స్ బై ప్రోడక్ట్ ప్రాసెస్లో వాడతారు. పేపర్ అండి, ముఖ్యంగా పేపర్ ఇండస్ట్రీకి చాలా వాడతారండి అదొకటి. మరి దీంట్లో ఏమేమి ఉంటాయండి? దీంట్లో కార్బను, నైట్రోజను, ఫాస్ఫరస్, పొటాషియం, సిలికాన్ ఇవన్నీ ఉంటాయండి. యాక్చువల్గా మనకు మనిషికి ఈ షుగర్ కేన్ జ్యూస్ తాగితే ఎంత మంచిదో ప్లాంట్స్కు దీనివల్ల అంత మంచిదండి. దీని చిన్న ప్రాసెస్ ఉంది, దీన్ని ఇలా వాడాలంత చెప్తాను నేను. తర్వాత దీన్ని మనం గనక ప్లాంట్స్కి వాడితే ఏమవుతుందండి? ఇంప్రూవ్స్ మైక్రోబియల్ యాక్టివిటీ ఇన్ ద సాయిల్, ఇంప్రూవ్స్ తర్వాత ఫిజికల్ స్ట్రక్చర్ ఆఫ్ ద సాయిల్ అండి. తర్వాత క్రాప్ ఈల్డ్ అంటే మనకి హార్వెస్ట్, క్రాప్ పెరుగుతుంది, ఈల్డ్ పెరుగుతుంది, హార్వెస్ట్ ఎక్కువ చేసుకోవచ్చు, క్వాలిటీ ఆఫ్ ద ఏదన్నా కానీ మన గార్డెన్ ప్రోడక్ట్స్ అన్నీ క్వాలిటీ పెరుగుతుంది. తర్వాత మరొక ముఖ్యమైన విషయం, మొక్క ఎదుగుదల తోడ్పడుతుందండి. తర్వాత ఇంక్రీజ్ సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్, అట్లా గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయము, ఇది మనకు ఈ షుగర్ కేన్ ఫీల్డ్స్లో కూడా మిగిలిన తర్వాత దీన్ని వేస్తారండి, షుగర్ కేన్ పెరగడానికి కూడా. తర్వాత కొన్ని చోట్ల ఆల్టర్నేటివ్ ప్లాస్టిక్ వాడతారండి దీన్ని. తర్వాత ఫుడ్ ప్యాకేజింగ్ ఇండస్ట్రీలో స్ట్రాంగ్ అండ్ మోర్ డ్యూరబుల్ ఫుడ్ ప్యాకేజింగ్ దీనికి ప్రాసెస్లో వాడతారు. తర్వాత మరొక ముఖ్యమైన విషయం అండి, ఇది బయోడిగ్రేడబుల్ ఐటమ్ అండి, హెల్ప్స్ ద నేచర్. ఎంత 60 to 90 డేస్లో ఇది ఏమవుతుంది, బయట అయిపోతుంది. తర్వాత అది చెప్పాను కదా నేను, దీంట్లో సెల్యులోజ్ కాంటెంట్ బాగుంటుందండి. అందుకే ఏమంటారు, ఈ పల్ప్ ఇండస్ట్రీస్, పేపర్ ఇండస్ట్రీస్, అలాగే బోర్డ్స్ తయారు చేస్తారు. క్యాటల్ ఫీడ్ ఇండస్ట్రీస్లో దీన్ని వాడతారండి. మరొకటి ముఖ్యమైన వెరీ లో కాస్ట్, అంటే మామూలుగా మన బండ్ల మీద ఇచ్చేస్తారు అడిగితే ఈ ఇంటి మీద. ఎక్కువ కమర్షియల్ కావాలంటే కొంచెం చాలా లో కాస్ట్ అమ్మేస్తుంటారు కమర్షియల్ యూజ్లో. మరొక ముఖ్యమైన విషయం, ప్లాంట్స్కి సంబంధించి కాంపోస్ట్కి పనికి వస్తుందండి. యూ క్యాన్ కాంపోస్ట్ దిస్ ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ ఐటమ్. మరొక ముఖ్యమైన విషయం, ఇంపార్టెంట్ విషయం, ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తున్నా. 1 ton ఆఫ్ షుగర్ కేన్ ప్రొడ్యూస్ 250 kgs ఆఫ్ బగాసే అండి. అంటే దీంట్లో చెరకు రసము అంతా పోయిన తర్వాత మిగిలేదు 250 kg మిగులుతుంది అనమాట. దీని కూడా సైంటిఫిక్ నేమ్ ఉందండి, ప్లాంట్ కొన్నట్టుగా చెప్తారు. ఏంటి? గ్రామినే సచారం అఫిసినారం అంట. మరొక విషయం, దీన్ని పేపర్ కూడా వాడచ్చు అని ఎవరు చెప్పారండి? క్లారెన్స్ బర్డ్ సాంగ్ అనే అతను హ్యాసిండా పారమోగా, ఇది ఒక షుగర్ మిల్ పేరు అండి. పెరు ఎక్కడుంది? సౌత్ అమెరికాలో ఉంది. ఇక్కడ పనిచేస్తూ ఉంటే ఈయన కనుగొన్నాడంట, ఇది అరే పన్నుకు షుగర్ కేన్ ఇది కూడా ఏం వాడదామని చెప్పి దాన్ని షుగర్ తీసుకొచ్చి
పేపర్ వాడొచ్చని ఆయన కనిపెట్టాడు ఫస్ట్. మరొకటి విషయం ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే గార్డెన్లో కోకో పిట్ బదులుగా వాడవచ్చు. ఈ పై తీసేసి చూడండి, ఇదంతా పల్ప్ ఉంది కదా, ఈ పల్ప్ వాడాలన్నమాట. మనం 2-3 days డ్రై చేసేసి మల్చింగ్లో వాడుకోవచ్చు. తర్వాత ఫుల్ ఆఫ్ న్యూట్రియంట్స్ చెప్పాం కదా అది. తర్వాత మరొక ముఖ్యమైన విషయం అండి గార్డెనర్స్కి, ఇది మనం ప్లాంట్స్లో వాడుతుంటే కనుక ఎర్త్వామ్స్కి చాలా మంచిదండి. ఎర్త్వామ్స్కి మంచిది, గ్రో ఎక్కువ అవుతాయి అవి. తర్వాత నేను చూపిస్తున్నా చూడండి, ఇట్లా బకెట్ తీసుకొచ్చి ఒక నీళ్ళు వేసుకొని చూపిస్తాను. ఓకే అండి, నీళ్ళు తీసుకోండి, బకెటే కానీ ఏదైనా అంటే మీ దగ్గర ఎంత ఉంది దాన్ని బట్టి మీరు. ఓకే, ఇట్లా పల్ప్ తీసుకోండి, లోపల పల్ప్ అంటాం కదా, అంటే పై ఈ పొర తీసేసి ఈ పై పొర తీసేసి లోపల పల్ప్ తీసుకోండి, పల్ప్ నీళ్ళు వేస్తూ పోండి. ఓకే, ఇలా వేసుకున్నాం కదా, కొంచెం పై లేయర్ వచ్చిన ఏం కాదులేండి, కొంచెం వేసా మొత్తం తేలేకపోతున్నాం మొత్తం. ఇలా వేసి ఏం చేయండి, జస్ట్ ఒక 1 or 2 గంటలు నానబెట్టేసి తర్వాత దీన్ని తీసేసి ఈ వాటర్ ఆ ప్లాంట్స్ బేస్లో వేసేసేయండి. వేస్తే కనుక మీకు చెప్పాను కదా ఏమేమి దీంట్లో ఉన్నాయని, అవన్నీ ప్లాంట్ గ్రోత్ అన్నీ బాగుంటాయండి. దీంట్లో ఉన్న సుక్రోజ్ తర్వాత ఫైబర్ అంతా కూడా ప్లాంట్స్కి వెళ్తుందండి. ప్లాంట్స్కి చాలా మంచి గ్రో అవుతాయి. అలాగే ఇంకొక విషయం, దీన్ని పడేయవచ్చా కాదు, అవసరం లేదండి. మీరు మళ్ళీ వాడవచ్చు దీన్ని అన్నిసార్లు, రోజుకు 10 సార్లు అయినా సరే, ఇది మొత్తం ఇదే దాకా దీన్ని మీరు వాడుకుంటూ పోవచ్చు. వాడిన తర్వాత మీకు చాలు అనిపిస్తే కనుక అప్పుడు మీరు తీసుకోవాలంటే కంపోస్ట్లో వేసుకోండి. ఈ విధంగా మీరు ఎంత చాలా తెచ్చారనుకోండి, పెద్ద కంటైనర్ తీసుకోండి, ఈ దానికి ఈ కంటైనర్ సరిపోతుంది. అట్లా తీసుకొని మీరు ఈ విధంగా వాడుకుంటే కనుక మీ గార్డెన్ చాలా బాగా పళ్ళు పొలతో చాలా సమృద్ధిగా చాలా బాగుంటుంది. జస్ట్ వీడియో చేద్దామని ఎలా ఉంది, తప్పకుండా మీ కామెంట్స్, మీరు ఏమనిపించింది కామెంట్స్ పోస్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బెస్ట్ ఆఫ్ లక్ అండి.